హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇండైరెక్ట్ గా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి జరుగుతున్న వార్ అనొచ్చు. ఇది చాలా రోజులుగా ఏదైతే పుష్ప 2 మూవీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత ఈ వార్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక ఎన్నికల కంటే ముందు ప్రచారంలో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గారికి అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ విషయం అంతా మనకు తెలుసు. దీని కారణంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళంతా అల్లు అర్జున్ ఫ్యామిలీకి కానీ అల్లు అర్జున్ గారికి కానీ యాంటీగా అయ్యారు అని జనాలు అనుకుంటున్నారు. దీని గురించి మనతో మాట్లాడేందుకు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే మహేష్ గారు. అసలు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఏదైతే చిరంజీవి గారి ద్వారా వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరు? అసలు చిరంజీవి నిలబెట్టిందే మా ఫ్యామిలీ కదా, అల్లు రామలింగయ్య గారే కదా అని ఒక వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కొన్ని పోస్టులు. ఏదైతే అల్లు అర్జున్ గారు, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మహేష్ గారు? అంటే అల్లు అర్జున్ గారు అన్నారన్నమాట. అల్లు అర్జున్ గారు అన్నారనే విధంగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. అంటే ఫ్యాన్స్ అట్లా పెడుతున్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలా పెడుతున్నారు. అంతేగాని అది ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు నిజమే. ఇప్పుడు చిరంజీవి కెరీర్ కి అల్లు రామలింగయ్య గారు కానీ అల్లు అరవింద్ సపోర్ట్ బాగా చేశారు. చిరంజీవి కెరీర్ ని ఒక రకంగా బిల్డప్ చేసింది వాళ్ళిద్దరు. అసలు చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేరు, అది 100% రైట్ అని జనాలు కూడా అనుకుంటున్నారు. అది వాస్తవం చెప్పాలంటే, వాస్తవమే అది. ఇంకొకటి ఏంటంటే అల్లు రామలింగయ్య గారు సపోర్ట్ చేయకపోతే చిరంజీవి గారు లేరు అనే ఒక వ్యాఖ్య అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు ఇప్పుడు 1950s నుంచి దాదాపు ఆయన ఎండింగ్ నుంచి ఏమో సినిమాల్లో ఉన్నారు. చిరంజీవి గారికి ఆయన కూతుర్ని ఇచ్చేటప్పటికి చిరంజీవి గారి కెరీర్ పెద్దగా ఏమీ లేదు. అప్పుడు ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ విలన్ క్యారెక్టర్లు వేసుకుంటున్న టైంలో ఆయన కూతుర్ని ఇచ్చి వివాహం చేర్పించారు. ఈయన సీనియారిటీ ఫీల్డ్ లో ఉన్న సీనియారిటీ వల్ల మెల్లిమెల్లిగా చిరంజీవి గారికి కూడా అవకాశాలు ఈయనే ఇప్పించాడు అనే ఇది కూడా ఉంది. ఒక రకంగా అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఒక కెరీర్ బిల్డ్ చేయాలంటే మరి పిల్లనిచ్చిన అల్లుడు కాబట్టి ఒక రంగా వాళ్ళు చాలా మటుకు సాయం చేస్తారు. ఎక్కడైనా సహజం అది జరిగేది. అలానే ఈయన కూడా ఆయన చేయాల్సినంత ఆయన చేశారు ఈయన కెరీర్ కి ఉపయోగపడటానికి. అట్లానే నెక్స్ట్ అల్లు అరవింద్ గారు అయితే మీకు ఫీల్డ్ లో ఈ రోజు ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే అప్పుడున్న ప్రొడ్యూసర్లు, అప్పుడు సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు కానీ ఎవరైనా మీకు అల్లు అరవింద్ ఒక షాడో లాగా చిరంజీవి గారికి ఉండి ఆయనే మొత్తం ఈయన కెరీర్ ని ఒక రకంగా బిల్డ్ చేసింది అల్లు అరవిందే అనుకోవాలి. అల్లు అర్జున్ గారు ఆడియో లాంచ్ ఒక సుబ్రహ్మణ్యం అనే మూవీ ప్రీ రిలీజ్ కి వెళ్ళాడు. ప్రీ రిలీజ్ లో ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. నా అనుకున్న వాళ్ళకి కోసం ఎంత దూరమైనా వస్తాను, నా అనుకుంటే నా ప్రాణాలైనా ఇస్తాను అని ఆయన అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారిని నా అని అనుకోలేదని అనుకోవచ్చా దీన్ని? అలా ఎలా అనుకుంటాం? ఇప్పుడు వాళ్ళు అనుకోలేదు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంతకు ముందు చూస్తే మీరు ఆయన ఏదో ఫ్రెండ్ కోసం అని చెప్పి ఆయన వెళ్ళాడు. ఆయన వరకే, ఇప్పుడు ఆయన ఏమి రోజంతా అక్కడ కూర్చొని ప్రచారం ఏం చేయలేదు. వెళ్ళాడు, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా ఉన్నారు. ఈయన రవికిషోర్ రెడ్డి ఆయన నాకు మంచి ఫ్రెండ్, చాలా మంచోడు, మీరు ఆయన్ని గెలిపిస్తే మీకు మంచి చేస్తాడు ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే అతను నాకు బాగా పరిచయం కాబట్టి అతని మెంటాలిటీ నాకు తెలుసు, చాలా మంచోడు మనిషి, మీరు ఆయన గెలిపించండి మీకు మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో ఆయన అదే చెప్పాడు వాళ్ళకి. బలానా గుర్తుకు ఓటేయమని కానీ బలానా పార్టీని సపోర్ట్ చేయమని కానీ ఆయన ఎక్కడ చెప్పలే. అలా చెప్పుంటే అది స్టేట్ వైడ్ ఇదయ్యేది. కానీ అలాంటప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకు అత్యంత సన్నిహితులు, వరుసకు కూడా వాళ్ళ బంధువులు అవుతారు. ఆయన ఫ్రెండ్ కే సపోర్ట్ చేసినప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకూడదు అంటారు? అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే దీనికి ముందు నుంచి కూడా అది జరుగుతుందండి. ఇంటర్నల్ గా వాళ్ళకి ఒక రకంగా క్లాషెస్ అనేవి ఉన్నాయని అనుకోవాలి మనం. ఎందుకంటే గతంలో కూడా ఇవే కదా, ఇట్లానే మీకు ఏదైనా ఒక ఫంక్షన్ లో పవర్ స్టార్ అని అరుస్తుంటే నేను చెప్పను బ్రదర్ అని నా అనడం జరిగింది. ఇది జరిగి కూడా 2 years అయింది. అప్పటి నుంచి కూడా ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన మీద ఒక రకంగా గ్రెడ్జ్ పెట్టుకొని అప్పటి నుంచి ట్రోల్ చేయడం బిగిన్ చేశారు అల్లు అర్జున్. అది అట్లా కంటిన్యూ అయ్యి ఆ మనస్పర్ధలు అట్లానే ఉండి
ఈయన ఫ్రెండ్ కోసం వెళ్ళాడు తప్ప పొలిటికల్ గా నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఏ పార్టీ మీద లేదని ఆయన బ్లెంట్ గా చెప్పాడు. అలాంటప్పుడు ఫ్రెండ్ కోసం వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈయనకు అత్యంత సన్నిహితుడు కదా, ఈయన కోసం కూడా వచ్చి ఏదో 4 మాటలు చెప్పుంటే ఇదంత ఇంత రాద్ధాంతం అయ్యేది కాదు కదా. అంటే దీనిలో రాద్ధాంతం ఏముంది, అసలు రాద్ధాంతం చేసుకోవటం తప్ప. ఇప్పుడు ఆయన పిలవలేదు, ఈయన వెళ్ళలేదు అయ్యుండొచ్చు, లేదు ఈయన ఒక పార్టీకి సపోర్ట్ చేసినట్టు ఉండొచ్చు. ఏది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన క్లియర్ గా చెప్పాడు, నా ఫ్రెండ్ కోసం వచ్చాను, ఇతను మంచోడు, నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో చాలా సంవత్సరాలుగా నాకు పరిచయం, నా మిత్రుడు, ఇతను మంచోడు కాబట్టి ఇతన్ని గెలిపించండి అన్నాడు. కానీ ఏ పార్టీకి గాని సింహలకు గాని ఓటేయమని ఆయన చెప్పలా. ఆయన ఉద్దేశం ఏంటంటే క్లియర్ కట్ గా ఉన్నాడు, ఏ పార్టీకి సపోర్ట్ చేయొద్దు అనుకున్నాడు, కేవలం ఫ్రెండ్ ని సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు ఆయన. దాన్ని వీళ్ళు చాలా పెద్దది చేసి నాగబాబు ట్వీట్ చేసి మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మనోడు అనుకుంటే మనోడు కాదు పగోడు అని ఏదో ఆయన ట్వీట్ చేసి మళ్ళీ వీళ్ళందరూ ట్రోల్ చేశారు, ఏదో జరిగిందని చెప్పి మళ్ళీ దాన్ని ట్వీట్ ని ఆయన డిలీట్ చేసేసుకున్నాడు. అంటే ఆయన బయటపడిపోయాడు. ఇప్పుడు దాకా వీళ్ళేమో ఎవరు బయటపడలేదు కానీ ఫ్యాన్స్ వారు తప్ప డైరెక్ట్ గా వీళ్ళు ఆయన బయటపడిపోయాడు నాగబాబు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన కొంచెం దూకుడుతనం ఎక్కువను, నోటికి ఏదో వస్తే అది మాట్లాడి మళ్ళీ అవి తిట్లు తినటం అలవాటు ఆయనకి. అట్లా ఏదో ట్వీట్ చేశాడు. ఈయన దాని తగ్గట్టు ఈయన ఏం పట్టించుకోలేదు. అల్లు అర్జున్ గాని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అంటే ఆ ట్వీట్ ని ఎలా తీసుకోవాలంటారు? మనోడు కాదు పగోడు అంటే ఇంకా మనతో సంబంధం లేదన్నట్లు ఒక రకంగా అంతే కదా. మనోడు కాదు అంటే ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఆయన పెట్టాడు, ఫస్ట్ నుంచి ఆయన వాళ్ళకి మనసులో అయితే ఉంది. ఎందుకు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మీకు రెండుగా విడిపోతే మెగా ఫ్యామిలీలోంచి అల్లు ఫ్యామిలీ అనేది సెపరేట్ గా ఎప్పుడు కనబడటం బిగిన్ అయిందో ఫ్యాన్స్ వాళ్ళకి కానీ ఎవరికైనా, తర్వాత ఈయన ఫంక్షన్ లో నేను పవర్ స్టార్ అన్నని చెప్పటం కానీ ఇవి జరిగినప్పుడు ఆయన దానికి రీజన్ కూడా చెప్పాడు. ఎందుకంటే పవర్ స్టార్ ఇంకో స్టార్ కాదు, మనకి మెయిన్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన్ని అవమానపరిచేటట్టు ఆయన్ని కాదని పవర్ స్టార్ అని అరవమంటే నేను అరవను, నేను చెప్పను ఆ మాట. మాకేంటంటే మెగాస్టారే నాకు ఎప్పుడే నాకు గురువు లాంటోడు కానీ ఎవరైనా కానీ నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి. ఆయన ఇది కానీ తర్వాత వీళ్ళు చాలా మంది హీరోలు వచ్చారు, వాళ్ళు ఎవరు నేను చెప్పను అన్నాడు. అంటే ఆయన అభిప్రాయం క్లియర్ కట్ గా చెప్పాడు అల్లు అర్జున్. కానీ తర్వాత దాన్ని వీళ్ళు ఏదో బ్రిడ్జ్ పెట్టుకొని ఆ విషయం మీద వీళ్ళు చేశారు. అంటే కొన్ని సందర్భాల్లో అల్లు అర్జున్ గారు కూడా కఠినంగా మాట్లాడినట్టు, అంటే ఈ ఫ్యామిలీ వారు ఏదైతే ఉందో మెగా ఫ్యామిలీలో నన్ను కలపకండి, అల్లు ఫ్యామిలీ అని నాది అని కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అంటే దీన్ని ఎట్లా తీసుకుంటారు అంటే మెగా ఫ్యామిలీలో నన్ను కలిపేయడం వల్ల నాకు అల్లు ఫ్యామిలీకి రికగ్నైజేషన్ లేకుండా పోయింది, మాకు కూడా ఒక రికగ్నైజేషన్ అనేది ఉండాలని చెప్పి ఆయన మాట్లాడడంగా భావించవచ్చా? ఒక రకంగా చెప్పాలంటే అసలు ఫీల్డ్ లో ఫస్ట్ నుంచి ఉంది అల్లు ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ అనేది తర్వాత వచ్చింది. కానీ ఇప్పుడు చిరంజీవితో ఎంటర్ అవుతుంటే అంతకుముందు ఎవరు లేరు కదా, వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళ వంశంలో ఎవరు లేరు, చిరంజీవితోనే బిగిన. అల్లు అరవింద్ చిరంజీవి ఒక ఏజ్ గ్రూప్ వేసుకుంటే మనం మీకు వాళ్ళ ఫాదర్ అల్లు రామలింగ గారి నుంచి ఉన్నారు ఆయన, వాళ్ళు సినిమాలో వాళ్ళు సీనియర్. చిరంజీవి గారు తర్వాత ఈయన వచ్చి ఈయన పెద్ద స్టార్ అయిన తర్వాత మెగా ఫ్యామిలీ అంటున్నారు. మెగా ఫ్యామిలీ అని ఎందుకు అంటున్నారు, అదే ఫ్యామిలీ నుంచి 4-5 హీరోలు రావడం బిగిన్ అయిన తర్వాత మెగా ఫ్యామిలీ అంటున్నారు. ఆల్రెడీ అల్లు ఫ్యామిలీ అనేది సీనియర్లు కదా, వీళ్ళకన్నా చాలా ఫీల్డ్ లో సీనియర్స్, ప్లస్ వీళ్ళ కెరీర్ ని కూడా బిల్డ్ చేసిన వాళ్ళు ఒక రకంగా. వాళ్ళు మెగాస్టార్ వాళ్ళ ఫ్యామిలీ అంతే కదా. మెగాస్టార్ ఫ్యామిలీ అంటే ఏం లేదండి, చిరంజీవి పట్టుకొనే వీళ్ళందరూ కదా మెగా ఫ్యామిలీ అంతా. ఎవరు చిరంజీవి వల్లే వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఇప్పుడు నాగబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, తర్వాత వాళ్ళ అల్లుళ్ళు ఇద్దరు సాయి ధర్మ తేజ్ కానీ, ఇప్పుడు కొడుకు రామ్ చరణ్ అయినా, ఏదైనా చిరంజీవి లెగసీ వాళ్ళ ఫ్యామిలీ తప్ప వీళ్ళకి సంబంధం లేదు కదా. వీళ్ళు సెపరేట్ గా వీళ్ళకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు. అల్లు రామలింగ గారు ఆయన లెజెండరీ యాక్టర్, ఆయన ఎప్పుడో పద్మశ్రీ అవార్డు ఆయనకి ఎప్పుడో వచ్చింది, చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్ ఆయన. అల్లు రామలింగ గారు తెలియని తెలుగుడు ఉండడు. తర్వాత అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ గా గీతా ఆర్ట్స్ అని పెట్టి వాళ్ళ ప్రొడ్యూసర్ గా ఆయన చాలా సినిమాలు తీశారు. ఈవెన్ బిగినింగ్ లో చిరంజీవి గారి కెరీర్ లో చిరంజీవిని పెట్టి సినిమాలు తీసింది కూడా అల్లు అరవింద్. కొన్ని ఈయన డేట్స్ చూడటం కానీ, లేకపోతే ప్రొడ్యూసర్లు మంచిగా సెట్ చేసి స్టోరీ సెట్ చేసి సినిమాలు కూడా దానికి ముందుకెళ్ళడానికి కారణం అయింది అల్లు అరవింద్. ఒక రకంగా చిరంజీవి కెరీర్ బిల్డ్ చేసింది అల్లు అరవింద్. ఇప్పుడు ఆయన కొడుకు విషయానికి వచ్చేటప్పటికి ఇలా జరుగుతుంటే ఆయనకి బాధకుంటుంది ఆటోమేటిక్ గా, అంతే కదా.
ఆయన కొడుకుని ట్రోల్ చేస్తుంటే ఇప్పుడు మీ వల్ల ఇంకోళ్ళు లాభం ఉంది. వాళ్ళు మీ ఫ్యామిలీ మీ కొడుకునే ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టో తిట్టడం అవి చేస్తే ఆటోమేటిక్ మీకు బాధ కలుగుతుంది, కోపం వస్తుంది. ఆ ఉద్దేశంతో ఆయన మాది అల్లు ఫ్యామిలీ అనొచ్చు, అంటే కరెక్టే ఆయన చెప్పింది కూడా కదా. మొత్తంగా ఈ ఫ్యాన్స్ వార్ అనేది ఏదైతే ఉందో అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ మధ్య, ఈ ఫ్యాన్ వార్ అనేది పుష్ప 2 మూవీ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిద్దామనే కదా వాళ్ళు ఇంతకుముందు అల్లు అర్జున్ గారి సినిమాలు వచ్చినప్పుడు ఆ 2 years బ్యాక్ తర్వాత నుంచి ఆయన అదే స్టేజ్ మీద ఆ మాట దగ్గర నుంచి ఆయన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఈ ఫ్యాన్స్. కానీ ఆయన అవేం పట్టించుకో ఆయన సినిమాలు తీసుకున్నారు, అట్లానే మంచి హిట్లు కొట్టారు. ఇప్పుడు పుష్ప 2 మీద కూడా ఇంపాక్ట్ చూపిద్దామని వాళ్ళు రెడీగా ఉన్నారు, ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు చూపిద్దామనే ఉద్దేశంతో. కానీ నాకు తెలిసి ఇక సినిమాని బట్టి ఉంటుంది తప్ప 10 మంది బాగలేదు అంటే సినిమా ఆడకుండా పోవటం ఇవి ఉండవు. సినిమా ఆటోమేటిక్ గా అందులో వర్త్ ఉంటే సినిమా ఆడుతుంది అంతే. ఒకవేళ టార్గెట్ చేసినా కూడా ఆంధ్ర ప్రజలు, తెలంగాణలో ఉండే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రజలే టార్గెట్ చేసినా కూడా ఈయన పాన్ ఇండియా మూవీ కదా, దానికి ఏమైనా ఇంపాక్ట్ అంత ఉండదు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక రకం చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో ఆయన ఎవరికి తెలియదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో తప్ప బయట ఫ్యాన్ బేస్ ఏమి ఆయనకేం తెలియదు. ఒక రకం చెప్పాలంటే ఆయన పేరు కూడా తెలియదు చాలా మందికి ఒక హీరోగా. ఇంకొకటి ఆయనకి ఇట్లు కన్నా ఫ్లాప్లు ఎక్కువ ఆయన కెరీర్ లో. ఒక 10 సినిమాలు తీస్తే అందులో కనీసం 17-18 ఫ్లాప్లే ఉంటాయి. కాకపోతే ఫ్యామిలీ లెగసీ ఒకటి, ఫ్యాన్ బేస్ ఒకటి ఉండటం వల్ల అట్లా నెట్టుకొస్తున్నారు. అంతేగాని ఇప్పుడు ఇతను చూసుకుంటే ఇతని హిట్లు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఈయన బిగినింగ్ దగ్గర చూసుకుంటే రోజు రోజుకి ఈయన సినిమా టు సినిమా ఈయన డెవలప్ అవుతూ దాని తగ్గట్టు ఈయన డాన్సర్ గా కానీ యాక్షన్ కానీ మెచ్యూర్డ్ యాక్షన్ అది మొత్తం డెవలప్ చేసుకొని ఆయన మెచ్యూర్ గా ఉన్నాడు. కంపారిజన్ అయితే లేదు, ఎందుకంటే ఏజ్ గ్రూప్ కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అంటే ఏజ్ గ్రూప్ కూడా చాలా తేడా. ఈయనైతే మంచి పొజిషన్ లో ఉన్నాడు, పాన్ ఇండియా స్టార్ గా ఇప్పుడు ఆయన గుర్తింపు వచ్చింది. ప్లస్ ఇవన్నీ కూడా కాకుండా వీళ్ళు చిరంజీవి గారి దగ్గర చూసుకుంటే మెగా ఫ్యామిలీలో ఎవరికి ఎప్పుడు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రాలేదు. చిరంజీవి గారు ఎంత పెద్ద మెగాస్టార్ అయినా ఈ రోజుకి ఆయనకి జాతీయ ఉత్తమ నటుడికి ఏ అవార్డు రాలేదు. ఫస్ట్ తెలుగులో ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది హీరోగా వచ్చింది అల్లు అరవింద్ ఒకడికే. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈకుళ్ళు కూడా ఉండుండొచ్చు వాళ్ళకి. కారణం ఏంటంటే మీకు చూసుకుంటే తెలుగులో హీరోల్లో ఎవరికి ఉత్తమ నటుడు రాలేదు మన తెలుగులో. దానికి మీకు అన్ని భాషల్లో చూడండి టాప్ హీరోలు అందరికి. ఇప్పుడు తమిళ్లో కమల్ హాసన్ 3 సార్లు వచ్చింది. ఇప్పుడు మలయాళంలో మమ్ముటి గారికి, మోహన్ లాల్ గారికి, వీళ్ళకి వచ్చింది. మీకు కన్నడంలో చూసుకుంటే వాళ్ళకి వచ్చింది. కానీ మన తెలుగులో ఉత్తమ హీరోగా ఎవరికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అనేది రాలేదు. ఫస్ట్ టైం అల్లు అర్జున్ కి రావటం, ఇది కూడా ఒక రంగా కడుపుమంట కూడా ఉండుండొచ్చు. ఇది జరిగిన తర్వాతే ఈ ఇన్సిడెంట్లన్నీ జరిగినాయి. అంటే ఒకవేళ అదేమన్నా పెట్టుకొని వీళ్ళు అది పాపం సహించలేక కూడా కడుపు మంటతో ఈ టైపు ట్రోల్స్. అంటే అల్లు అర్జున్ గారు ఎదుగుతున్నారు, ఆయన ఎదగనివ్వకూడదు, ఏదైతే ఆయన అవార్డ్స్ వస్తున్నాయి మాకంటే ఎక్కడ పెద్ద హీరో అయిపోతాడు అనే అభిప్రాయంతో ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు అనుకోవచ్చా? ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ కన్నా అల్లు అర్జునే పెద్ద హీరో. అల్లు అర్జున్ కున్న ఓపెనింగ్స్ కానీ అతనుకున్న పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కానీ మెగా ఫ్యామిలీలో ఎవరికి లేదు. మనం ఇక్కడ ఏదో మెగాస్టార్ మెగా ఫ్యామిలీ అంటాం కానీ పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే అతనుకున్న మార్కెట్ కానీ అతనుకున్న ఫ్యాన్ బేస్ కానీ వీళ్ళకి లేదు ఇప్పుడు ప్రెసెంట్.